హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా చట్నీ అనేది చేస్తున్నా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి కొంచెం ఈటెక్కిన తర్వాత అందులో కావాల్సినంత నూనె వేసుకొని అందులో కొద్దిగా శనగపప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా మినపప్పు గిట వేసుకోండి. మినపప్పు వేసుకొని కొద్దిగా గోలనివ్వండి. కొద్దిగా గోలితే సరిపోతుంది. కొద్దిగా గోలిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఈ పప్పులు వేయడం వల్ల చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అందులో ఒక 10 గల్ల ఎండుమిర్చి వేసుకోండి. టమాటాలు ఎన్ని వేసుకుంటారో దానికి సరిపడా అయితే ఎండుమిర్చి అనేది వేసుకోండి. కొందరు ఎండుమిర్చి వేసుకోకుండా పచ్చిమిర్చి గిట్ట వేసుకుంటారు. అలా అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఎండుమిర్చి వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది ఈ చట్నీ అనేది. అవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డని వేసుకోండి. ఉల్లిగడ్డలు గిట్ట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అవి ఎక్కువ గోలని అవసరం లేదు, కొద్దిగా గోలితే సరిపోతుంది. అవి కొద్దిగా గోలిన తర్వాత ఒక చిన్న ముక్క అల్లం ముక్క అనేది వేసుకోండి. అల్లం ముక్క గిట్ట వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. కొందరు వేసుకోరు, నేనైతే అల్లం అనేది వేసుకుంటా. మరి పెద్ద అల్లం ముక్క అవసరం లేదు, చిన్న చిన్న ముక్కలు 2 ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటాలు లేదంటే 3 టమాటాలు వేసేసుకోండి. నేనైతే ఒక 3 టమాటాలను కట్ చేసి అందులోకి వేసేసుకున్నా. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. టమాటాలు అనేది మరీ ఎక్కువ మగ్గన అవసరం లేదు, కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. నేను అంతలోపు ఒకసారి కలుపుకొని ఒకసారి ఎలా వచ్చిందని చూసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడకలేదని మూత పెట్టేసుకున్నా. మరొక 2 నిమిషాల పాటు మగ్గనించుకున్నా. అంతలోపు అయితే నేను పక్కన వేరే పని ఉంటే వేరే పని అనేది చేసుకుంటూ ఉన్నా. టమాటాలు మనము పెద్ద కట్ చేస్తే ఎక్కువసేపు మగ్గుతాయి, చిన్న చిన్న కట్ చేస్తే మాత్రం తొందరగా మగ్గిపోతాయి. ఇది ఒక 10-15 నిమిషాలలో చట్నీ అనేది రెడీ అయిపోతుంది. దోశలోకి, ఇడ్లీలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది ఈ చట్నీ. ఎక్కువ టైం గిట్ట పట్టదు, ఎక్కువ ఐటమ్స్ గిట్ట లేదు. ఎందుకంటే టమాటా, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు అయితే సరిపోతుంది. ఇవైతే అందరిలోనే ఉండేటివే. ఎక్కువ పెద్దగా ప్రాసెస్ అయితే ఎక్కువ ఏం లేదు ఈ టమాటా చట్నీకి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మనకైతే ఒకసారి మగ్గిందా లేదా అని చూసుకుంటున్నా. నేనైతే మధ్యలోనే ఒకసారి కలిపేసేసుకోండి, మగ్గిపోతుంది. మరొకసారి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది. ఇక మగ్గిపోయిన టమాటాలు అయితే మగ్గిపోయినాయి. అందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోండి. నేనైతే మీడియం తింటాం కాబట్టి కొద్దిగానే ఉప్పు వేసుకున్నా. మీరు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అనేది వేసుకోండి. టమాటా ముక్కలు వేగిపోయినాయి. ఇంత వేగితే సరిపోతుంది, మరి గుజ్జులాగా అవసరం లేదు. అది పక్కన పెట్టేసుకున్న చల్లారేంత లోపు మనము పోస అనేది పెట్టేసుకుందాము. ఒక చిన్న కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోండి. అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు అనేది వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకుంటే పోస అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం లాస్ట్కి పెట్టుకుంటే పోసు టైం పడుతుంది. నేను టైం వేస్ట్ చేయకుండా నేను పోస్ అనేది చేసి పక్కన పెట్టేసుకున్నా. అంతలోపు మనము ఈ టమాటా ముక్కలు చల్లారిపోయినాయి.
ఆ టమాటా ముక్కల్ని మిక్సీ గిన్నెల్లోకి వేసేసుకోండి. మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని కొత్తిమీర వేసేసుకున్నా. కొత్తిమీర ఉడికేటప్పుడు గిట్ట వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలాగిట వేసుకోవచ్చు. వేసుకొని గ్రైండ్ చేసేసుకున్న టమాటా చట్నీ అనేది రెడీ అయిపోయింది. అందులోకి మనము ముందుగా పోసి పెట్టుకున్నాం కదా, ఆ పోస్ అనేది ఈ చట్నీలోకి వేసేసుకోండి. పోస్ లేకుండా ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొందరు పోస్ లేకుండా తినరు కాబట్టి నేను అనేది పోస్ అనేది పెట్టుకున్నాను. నేనైతే పోస్ పెట్టుకొని చట్నీ అనేది చేసుకుంటా. చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పంపండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.